ఐబొమ్మ రవిని ఇవాళ మూడో రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు సిసిఎస్ పోలీసులు. ఇవాళ ఐబొమ్మ రవి ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించనున్నారు. ఇప్పటికే రవికి చెందిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు పోలీసులు లేఖ రాశారు. ఆ వివరాల ద్వారా ఐబొమ్మ రవితో బ్యాంకు లావాదేవీలు జరిపినటువంటి వారి వివరాలను సేకరించనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఐబొమ్మ రవి కేసులో మూడో రోజు దర్యాప్తు చేయబోతున్నారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. ఇప్పటికే గడిచిన 2 రోజులుగా అతడికి సంబంధించిన టెక్నికల్ అంశాలతో పాటు చాలా కీలక సమాచారం రాబట్టిన సిసిఎస్ పోలీసులు నిన్నంతా కూడా ఇతడికి సంబంధించిన టెక్నికల్గా ఎవరు సహకరిస్తున్నారు, ఇతడికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించిన నేపథ్యంలో నిన్న కొంత కీలక సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇతడి స్వైట్ల ద్వారా వచ్చిన డబ్బుతో ఇతర పైరసీ సినిమాలు కొనుగోలు చేసి ఐబొమ్మలో అప్లోడ్ చేసుకున్నట్టుగా గుర్తించారు. ఇందుకు సంబంధించి సపరేట్గా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నట్లుగా నిన్న రవి సిసిఎస్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు కూడా ఇతడికి సంబంధించి బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన క్రిట్పోకో ద్వారా ఇతడి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిన నగదుకు సంబంధించి కూడా కొంత వివరాలను రాబట్టే ప్రయత్నం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి ఎన్ఆర్ఈకి సంబంధించిన ఖాతాకు సంబంధించిన వివరాలతో పాటు మరికొన్ని బ్యాంకులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం సిసిఎస్ పోలీసులు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ రోజు అంతా కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా అంశాల మీదనే ఫోకస్ పెట్టబోతున్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది. ఇప్పటి వరకు అతడికి సంబంధించిన సైట్లు కావచ్చు, ఎక్కడ కొనుగోలు చేశాడు, ఎట్లా నడిపించాడు అన్న వివరాలను సేకరించిన సిసిఎస్ పోలీసులు ఈ రోజంతా కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇక పూర్తి స్థాయి ఇతడి మీద ఇప్పటికే 4-5 సంబంధించిన సెక్షన్ కేసులు నమోదు చేశారు. 10 సెక్షన్లకు పైగా అనేక సెక్షన్లకు సంబంధించి కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో వాటితో పాటు ఈరోజు చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. కానీ మొదటి రోజు కస్టడీకి సంబంధించి కూడా కొంత సిసిఎస్ పోలీసులు అడిగిన సమాచారానికి సంబంధించి కూడా చెప్పేందుకు రవి నిరాకరించినట్టు తెలుసు. నిన్న కూడా కొన్ని విషయాలకు మాత్రమే సమాధానం ఇచ్చాడు, మిగతా విషయాలకు సంబంధించి కూడా సమాధానం ఇవ్వకుండా అలాగా సైలెంట్గా ఉండిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో ఎందుకంటే అతన్ని అరెస్ట్ చేసిన క్రమంలో 3.50 లక్షలకు సంబంధించిన నగదును కూడా ఫ్రీజ్ చేశారు. కాబట్టి ఇదే నగదు కాకుండా వివిధ దేశాలలో ఇతడికి సంబంధించి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడా కట్టినట్టుగా ఇప్పటికే పోలీసులు కొంత కీలక సమాచారం రాబట్టారు. అతడి వద్ద లభించిన కొన్ని డాక్యుమెంట్ల ఆధారం కూడా వివరాలు సేకరించి తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఇతడికి ఎట్లా నగదు బదిలీ అయింది, ఏ ఖాతాల్లో బదిలీ అయిన సమాచారాన్ని కూడా ఈరోజు సిసిఎస్ పోలీసులు రాబట్టే ప్రయత్నం చూసి ఇప్పటికే ఒకవైపు నిన్న టెక్నికల్ అంశాల మీద పూర్తిగా చాలా సుదీర్ఘంగా అతన్ని విచారించిన తర్వాత కూడా బ్యాంకులకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ కూడా నోటీసులు ఇప్పటికి పంపించారు. కాబట్టి ఆ వివరాల ప్రకారం ఈరోజు రవిని అనేక కోణాల్లో దర్యాప్తు చేసేందుకు సిసిఎస్ పోలీసులు సన్నద్ధమవుతుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో రవిని మూడో రోజు కస్టడీలోకి తీసుకొని విచారించబోతున్నారు సిసిఎస్ పోలీసులు. ఓకే కిరణ్.